భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమి రెండో అత్యున్నత క్రీడా పురస్కారం అర్జున అవార్డును అందుకున్నాడు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా షమి అర్జున అవార్డును అందుకున్నాడు. షమితో పాటు మొత్తంగా 26 మంది క్రీడాకారులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అర్జున అవార్డులను అందుకున్నారు. భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమి రెండో అత్యున్నత క్రీడా పురస్కారం అర్జున అవార్డును అందుకున్నాడు. మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా షమి అర్జున అవార్డును అందుకున్నాడు. దీంతో ఈసారి క్రికెట్ నుంచి అర్జున అవార్డును అందుకున్న ఏకైక ఆటగాడిగా షమి నిలిచాడు. వన్డే ప్రపంచ కప్ 2023లో షమి అద్భుత ప్రదర్శన చేయడంతో బీసీసీఐ అతడి పేరును అర్జున అవార్డుకు సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. గతేడాది జరిగిన ప్రపంచ కప్లో షమి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. అర్జున అవార్డు అందుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన షమి ఇది ఒక కలగా అభివర్ణించాడు. అర్జున అవార్డు అందుకోవడం ఒక కల. చాలా మందికి వారి జీవితకాలం మొత్తంలో కూడా ఈ అవార్డు దక్కదు. అలాంటిది నాకు దక్కడం పట్ల చాలా సంతోషంగా ఉన్నానని అవార్డుల ప్రదానోత్సవానికి ముందు షమి చెప్పాడు. కాగా షమితో పాటు మొత్తంగా 26 మంది క్రీడాకారులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అర్జున అవార్డులను అందుకున్నారు.